శివారెడ్డి అన్న అంటే లైఫ్ సెట్ చేసింది మిమిక్రీ కాదని అనలేదు, కానీ అదే మిమిక్రీ వల్ల యాక్టింగ్ అంటే యాక్టింగ్ అవకాశాలు తగ్గడం జరిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా అన్న? మేబీ అట్లా కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రభుదేవ్ గారు డ్యాన్స్ మాస్టర్ అట్లా అని చెప్పేసి హీరోగా రానివ్వలేదా ఆయన? ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు, ఆయనను హీరోగా రానిచ్చారు. మనం మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ పక్క పెట్టలే కదా. ఆ లెక్కను తీసుకుంటే బ్రహ్మానందం గారు కూడా మిమిక్రీ ఆర్టిస్టే. సో ఆయన బ్రహ్మాండంగా వచ్చారు. జూనియర్ వేణుమాధవ్ భయ్య కూడా మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన అద్భుతంగా చాలా సినిమాలు చేశారు. కాకపోతే మీరు అన్నట్టుగా వీళ్ళకంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా నన్ను అంటే యాక్టింగ్ స్కేల్ని ఎక్కువ డామినేట్ చేసేసింది. సినిమాల్లో నాకు వచ్చిన పేరు కంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చిన పేరు చాలా పెద్ద ఎక్కువ. సో అందుకని చాలా మందికి ఏంటంటే మిమిక్రీ అన్నప్పుడు మాత్రమే నేను గుర్తొస్తున్నాను. యాక్టింగ్ అన్నప్పుడు వీళ్ళలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నది గుర్తు రావట్లేదు. ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది డామినేట్ చేస్తుంది యాక్టింగ్ని, యాక్టింగ్ స్కిల్స్ని డామినేట్ చేస్తున్నట్టు. సో నీకు ఒక అవకాశం ఉంది అంటే ఏం చేస్తున్నావు అంటే ఆ క్యారెక్టర్కి ఎవరు పలానా కామెడియన్ పిలుద్దాం అన్న ఆలోచన పోతుంది. నీకు ఒక మిమిక్రీ ప్రోగ్రామ్ అవసరం ఉంది అనేసరికి ఆ పలానా శివారెడ్డి పిలుద్దాం అని ఉంటుంది. సో అట్లా మిమిక్రీ అనేసరికి నేను గుర్తొస్తున్నాను కావచ్చు, యాక్టింగ్ అనేసరికి నేను గుర్తు రాకుండా వేరే ఆర్టిస్టులు గుర్తొస్తారు కావచ్చు అని అనిపిస్తుంది. సో అట్లా జరిగి ఉండొచ్చు, అట్లా కూడా అయ్యి ఉంటుంది, మేబీ అయ్యి ఉండొచ్చు. ఒకప్పుడు హీరోలు పెద్ద పెద్ద యాక్టర్లు వేసుకునే డ్రెస్సులు అంటే వాళ్ళు చేసే మెయింటెనెన్స్ దానికి డబల్ శివారెడ్డి అన్న మెయింటైన్ చేసేవాడు. ఆ మెయింటెనెన్స్ చూసి పక్క హీరోలు కానీ యాక్టర్లు కానీ ఆశ్చర్యపోయేవాళ్ళు. అది ఎలా సాధ్యమైంది, అది ఏమైపోయింది? యాక్చువల్లీ ఓపెన్గా చెప్తున్నా, ఒక కమెడియన్ నాకు బాగా ఇష్టమైన కమెడియన్, నేను అంత సూపర్ డూపర్ డ్రెస్ వేసుకొని లొకేషన్లోకి వచ్చినప్పుడు వద్దురా బాగోదురా అన్న, మనం మంచిగా నీట్గా తయారై మంచిగా పద్ధతిగా మంచిగా వస్తే, మంచిగా నచ్చిన డ్రెస్ వేసుకొని వస్తే తప్పే ఉందన్న. లేదురా, ఓ రోజు కారు కొనుక్కొని కారు లొకేషన్కి తీసుకెళ్ళాను, అప్పుడు కూడా వద్దురా అని చెప్పేసారు అన్నాడు. సో అట్లా మేబీ ఇప్పుడు చాలామంది అంటారు శివారెడ్డికి ఏం మంచి పెద్ద ఇల్లు ఉంది అని చెప్పేసి. ఎవరికి లేదు చెప్పండి? ఏ కమెడియన్కి లేదు ఇల్లు చెప్పండి? అవును, అందరికి 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు ఉన్నాయి, అందరికీ ఇల్లులు ఉన్నాయి, అందరికి సొంత ఇల్లులు ఉన్నాయి. ఓకే, నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న సుడిగాలి సుధీర్కి కూడా ఈరోజు 2 3 ఇల్లులు ఉన్నాయి. నాకు తెలిసి తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలియదు, మరి చెప్తున్నా. సో దేవుడి దయ వల్ల తను పాపం ఫస్ట్ ఫ్లాట్ నా దగ్గరనే కొన్నాడు, చాలా తక్కువకి ఇచ్చా. సుడిగాలి సుధీర్ చాలా తక్కువకి ఇచ్చా. అడిగాడు అన్న నిన్న ఈరోజు. అవును, ఓకే. సో అందులో నేను ఇంటీరియర్ చేయించింది ఎట్లా అంటే, నా అవార్డ్స్ పెట్టుకోవడం కోసం అని ఎస్ సింబల్తో వచ్చేటట్టుగా ఇంటీరియర్ డిజైన్ చేశాను అనమాట, క్రాకరీ హాల్లోకి రాగానే. సో అది శివ అన్నట్టుగా ఎస్ అని పెట్టుకున్నాను, నా పేరుతో వస్తుంది కదా అని. అది సుడిగాలి సుధీర్ సో అప్పుడు ఆ ఫ్లాట్ తనకి అమ్మాను. ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉంది. సో అట్లా ఏ కమెడియన్స్కు లేదు, అందరికీ ఉన్నాయి. బట్ నా ఇల్లునే మెన్షన్ చేస్తారు. ఆయనకేంది ఇల్లు ఉంది సూపర్, అది ఇది మస్తు ఖతర్నాక్ ఇల్లు ఉంది. ఖతర్నాక్ ఇల్లు మామూలు ఇల్లు కాదు, అందరికీ ఇల్లు ఉంది. ఎన్ని తినకుండా, ఎంత కడుపు కట్టుకొని, ఎంత ఏమీ కొనుక్కోకుండా, ఎందుకంటే దెబ్బలు తగిలినాగా, తగిలిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్టింగ్లో ఎట్లయితే అన్నానికి కష్టపడ్డానో అట్లా కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టేసి ఆ ఇల్లు కొనుక్కున్నాను. సో అప్పులు చేసి కొనుక్కున్నాను ఈ ఫ్లాట్. సుడిగాలి సుధీర్కి అమ్మిన ఫ్లాట్, దానిలో కొంత మిగిలిన అమౌంట్ అప్పులు తీర్చాను. సో ఇట్లా అన్నీ చేసుకొని ఆ ఇల్లును ఆఖరికి మా ఫ్రెండ్ దగ్గర శంకర్రాజ్ అని ఉంటాడు, అతని దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాను. మణికొండలో చిన్న ల్యాండ్ ఉండింది, అది అమ్మేసి అల్కాపూర్ టౌన్షిప్లో ఉండే అది అమ్మి దీనికి అంటే ఇన్ని అమ్ముకుంటే ఆ ఒక ఇల్లు వచ్చింది. ఇప్పుడు సైట్లు ఏం లేవన్నా చెప్తున్నా, ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ కాదు, ఉన్నదే. సో అన్ని అమ్ముకుంటే ఆ ఇల్లు వచ్చింది. సో ఆ ఇల్లు నేను ఎందుకు మరి అంత బాగా కొన్నాను అంటే,
అంత భాగ్యం కాదు అది, అందరికీ అట్లా కనబడతా ఉంటుంది తప్ప అంతకంటే అద్భుతమైన ఇల్లులు ఉన్నాయి మా కమెడియన్స్కి. బండ్ల గణేష్ దగ్గరికి పోదాం, లేకపోతే ఇంకొక పేర్లు వద్దులే పాపం అట్లా చెప్పొద్దు తప్పు. కానీ చాలామంది ఇప్పుడు సుధీర్ ఇంటి ముందు ఇల్లు ముందు నా ఇల్లు నథింగ్, నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నా అతను మరి. సో అట్లా కాదు కదా, అందరికీ ఉన్నాయి. కాకపోతే నాది మాత్రమే బాగా ఎక్స్పోజ్ చేస్తాను ఎందుకు అనేది నాకు అర్థం కాదు. దానివల్ల వాళ్ళకి ఏమో మరి నాకు తెలీదు, కావాలనా లేకపోతే నా మీద అందరికీ ఆయనకి ఎందులే అని చెప్పేసి అవకాశాలు రావద్దనా, లేకపోతే ఏంది అది ఏ రకంగా ఎందుకు అది స్ప్రెడ్ చేయడమో నాకేం అర్థం కాదు. సో అది సిచ్యువేషన్. అందరికీ ఉన్నాయి ఇల్లులు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆఖరికి మొన్న బలగం తీసిన వేణు కూడా బలగం తీయకముందే ఇల్లు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టినాడు, 4 ఫ్లోర్లు ఉంటుంది. గృహప్రవేశం నేను పోయినాను. మరి చూడండి, అంటే ఒక చిత్రం శ్రీను అనే అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి వేణు అతను ఈరోజు 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాడు. సో కట్టాడు. అంటే అందరికీ ఉన్నాయన్న ఇల్లులు, ఎవరికి లేదు. కాకపోతే శివారెడ్డికే ఉంది, ఇంకెవరికి లేదు కమెడియన్స్కి అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. అట్లా ప్రొపగండా చేశారు. అమెరికాలో ప్రోగ్రాంలు అందరూ పోతున్నారు, చేస్తున్నారు, వస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ సరిగ్గా ఎంటర్టైన్మెంట్కి అంటే అవతల వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కనెక్ట్ కాలేదు. నేను చేసిన జోక్స్కి, నేను చేసిన మిమిక్రీకి, నేను అంటే పాటలు పాడతాను, డ్యాన్స్ చేస్తాను, మిమిక్రీ చేస్తాను, వాయిస్లు సినిమా యాక్టర్ల వాయిస్లు చేస్తాను, అటు రాజకీయ నాయకుల వాయిస్లు చేస్తాను, జనరల్ టాపిక్ మాట్లాడతాను, చిన్నపిల్లలకు సంబంధించిన జోక్స్ చేస్తాను, సౌండ్స్ చేస్తాను, వెంట్రలాక్విజన్ చేస్తాను పిల్లలు నవ్వించడానికి, మళ్ళీ భార్య భర్తలు నవ్వించడానికి భార్య భర్తలు జోకులు చెప్తూ ఉంటాను, టీనేజర్స్ నవ్వించడానికి టీనేజర్స్ జోకు, అమ్మాయి అబ్బాయి సరదాగా యంగ్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే అక్కడ వచ్చే కామెడీ, ఇట్లా అన్నీ చేసేసరికి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయారు. అందుకని నాకు ఎక్కువ అమెరికాలో ప్రోగ్రాంలు వచ్చేటివి. వాడికి అమెరికాలో ప్రోగ్రాంలు అది అవును. ఒకప్పుడు అంటే రావద్దా శివరెడ్డి చేస్తే తప్ప. శివరెడ్డి అన్న ఎక్కడనంటే కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికా. అమెరికాలో ఉన్నారు, ఏ డేట్ కూడా ఉన్నా మీరు అక్కడి నుంచే ఇక్కడ ఇది ఎన్నిసార్లు వెళ్ళి వచ్చి ఉంటావు అన్న? చాలాసార్లు వెళ్ళొచ్చాను. బట్ ఏంటంటే మనం పడే కష్టము, మన ప్రయత్నము, అంటే ఇప్పుడు అన్న ఏదైనా సరే మీరు ఒక ఇడ్లీ తయారు చేయాలంటే దానికి పిండి నానబెట్టాలి, అందులో 2 రకాల పప్పు దినుసులు మిక్స్ చేయాలి, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాలి, నానబెట్టి మళ్ళీ తెల్లారి దాన్ని స్టవ్ మీద పెట్టి గిన్నెలు పెట్టేసి ఆ ఇడ్లీని దాంట్లో పోసి దాన్ని ఆవిరితో ఉడికించి అది తీస్తే ఇన్ని చేస్తే కానీ ఆ ఇడ్లీ తయారు కాదు. అట్లాంటిది కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని నవ్వించాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ఊరికి వచ్చి చెక్కిలి గింతలు పెట్టేస్తే నవ్వు వస్తుందా? కాదుగా. ఏదో వచ్చి ముచ్చట చెప్పేస్తే నవ్వు వచ్చేస్తుందా మీకు? కాదుగా. 100 జోకులు చెప్తే 100 జోకులలో 50-60 సక్సెస్ అయినా చాలా గ్రేట్ అన్నట్టు. కానీ నేను అట్లా కాదు, 100 జోకుల్లో 100 జోకులు సక్సెసే కావాలి, 100 జోకులకి నవ్వాలి, ఒక్క వర్డ్ కూడా వేస్ట్ కావద్దు నాది స్టేజ్ మీద. ఒక్క మాట, ఒక జోకు 10 జోకులు చెప్పాను అంటే 10 జోకుల్లో ఆ 10వ జోకు కూడా అందరూ ఎంజాయ్ చేయాలి. ఒకటి అట్లా వేసేద్దాంలే, నవ్వుతే నవ్విరారు లేకపోతే లేదు అనే టైపు కాదు నా వ్యక్తిత్వం. సో అంత కష్టపడి చేస్తే ఆ పొజిషన్ వచ్చింది. అన్నిసార్లు వాళ్ళు పిలిచారు బయట దేశాలకి. సో అట్లా నేను అక్కడ చేసుకున్నాను. వాడు అక్కడనే ఉంటున్నాడు, వాడు అక్కడనే చేసుకుంటున్నాడు, ఇప్పుడే వచ్చాడు అమెరికా నుంచి, ఇప్పుడే దిగాడు అని యాంకర్స్ కూడా అప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ స్టేజ్ మీద పిలిచేవారు. ఇప్పుడే యూఎస్ నుంచి వెళ్ళి దిగినటువంటి శివారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా గుర్తున్నామని ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో అక్కడిక్కడ అట్లా పిలిచేవాళ్ళు. సో బట్ ఓకే, చేశాము, చేస్తూ పోతున్నాము. ఇంకా కష్టపడాలనే తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది, కష్టపడగలుగుతాను. నాకు ఇంకా బాగా ఇష్టం కష్టపడడం. అది ఇందాక చెప్పాను కదా, వెనకాల నుంచి వెళ్ళి కత్తులతో 100 మంది కత్తులతో కూర్చుతున్నా కూడా ఎదురుగుండా ప్రోగ్రామ్ ఉందనుకో మిమిక్రీ చేస్తూనే ఉంటాను. ఎదురుగుండా కెమెరా పెట్టేసి యాక్టింగ్ చేయమంటే సినిమాల్లో యాక్టింగ్ చేస్తూనే ఉంటాను. నాకు కూర్చున్నా కూడా నాకేం తెలియదు. సో అలాంటి రక్తం నాది. నరాల్లో ఎంటర్టైన్ చేయాలి. అందులో ఎంటర్టైన్ అయింది, మీ చేతిలో ఎంటర్టైన్ అయినా నేను కూడా ఒక వ్యక్తిని. అప్పట్లో 2011లో చాలా మంది లైవ్లో అసలు అవి ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద వాళ్ళు, తలలు బండిన వాళ్ళు, పెద్ద వాళ్ళు, ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి మనం తెలుసా అనుకునేటువంటి వ్యక్తులు, పెద్ద మినిస్టర్లు వాళ్ళు, శివారెడ్డి గారు మీ ప్రోగ్రాంలు
చూడని రోజు ఉండదయ్యా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకెంత ఆశ్చర్యం. అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ వైఫ్తో నేను ఇంటికి వెళ్ళినప్పుడు సూర్యకాంత్ శివారెడ్డి ఒక అవ్వజోకి చేస్తాడు, భలే చేస్తాడు ఒకసారి చెయ్యి. రవీంద్ర భారతిలో కూడా అదే అన్నాడు ఆడియన్స్తో, శివారెడ్డి ఒక అవ్వజోక్ చేస్తాడు, చేశాడా, చేయించుకోండి అంటే. అట్లా అందరూ అంత గుర్తుపెట్టుకొని యూఎస్లో కానీ ఎక్కడ కానీ వెళ్తే అక్కడ కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు. సార్ మేము పొద్దున ఆఫీస్కి పోగానే ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీది ఏదన్నా ఒకటి మిమిక్రీ బిట్ చూసి ఆ తర్వాత మేము వర్క్లోకి వెళ్తాం రిలాక్స్ అయిపోయి. అట్లా ఇట్లా చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ఇదే చెప్తారు. 2015లో నేనన్నా కొన్నిసార్లు ఏదన్నా పెద్ద ఫంక్షన్లకు పోయినప్పుడు ఆ ఫంక్షన్ ఓనర్ చాలా బాగా హోందాగా ఇది ఉంటారు కదా, ఆయనకు మనం ఎక్కడ తెలుసులే అనుకొని మామూలుగా వెళ్తాము. ఎవరో పక్క నుండి పరిచయం చేపిస్తారు, అయ్యో నాకెందుకు తెలీదు శివారెడ్డి గారు మీరు అది ఇది మనం అక్కడ కలిసాము, ఇక్కడ మీరు ఆ ప్రోగ్రామ్ చేశారు, ఇది చేశారు, ఆ జోక్ ఈ జోక్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ వాయిస్ అంటే నాకు ఇష్టం. అట్లా అంటే A to Z అందరూ నా ప్రోగ్రాంలు చూశారు, A to Z అందరూ ఇష్టపడ్డారు, A to Z అందరూ నన్ను ఆశీర్వదించారు. సో ఒక్కొక్కసారి బాగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, సినిమాలు లేవు కదా లేదా ప్రోగ్రామ్స్ లేవు కదా అన్న డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు చాలే, ఇంతమంది ఆశీర్వదించారు, ఇంతమంది ఇంత ఎంకరేజ్ చేశారు, ఇంతమంది ఈ మాటలు చెప్తున్నారు, ఈ జాలిగా ఇంకా లైఫ్కి